దళపతి విజయ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు కాంబోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో వీరిద్దరు కాంబోలో వచ్చిన మాస్టర్, లియో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించాయో తెలిసిందే. వీరిద్దరి మధ్య అనుబంధం కూడా వేరే లెవెల్ అంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో తమిళనాడు సీఎం దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రంగా ప్రచారంలో ఉన్న జననాయకుడు రిలీజ్ డేట్ పై ఎట్టకేలకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూలై 23న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు డీసీ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. నిజానికి దళపతి జననాయకుడు సినిమా రిలీజ్ డేట్ రాకముందు ఈ చిత్రాన్ని జూలై 31న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. ఆచి చికెన్ మసాలా అయితే దళపతి బాక్సాఫీస్ ముందుకు రావడంతో లోకేష్ పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా డీసీ సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ మేకర్స్ కొత్త రిలీజ్ పోస్ట్ ను అధికారికంగా విడుదల చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా లోకేష్ కనగరాజ్, వాణి కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ యాక్షన్ రొమాన్స్ చిత్రంలో లోకేష్ కనగరాజ్ దేవదాస్ అనే గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ట్రైలర్ లో లోకేష్ కనగరాజ్ మాస్ గ్యాంగ్స్టర్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.